హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం వీడియోలో టిట్కో హౌసెస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఓకేనా? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి వచ్చాము కదా, ఆల్రెడీ వచ్చేసాము. చూడండి, ఇప్పుడు కనిపిస్తూ ఉన్నవన్నీ మనకి డబల్ బెడ్రూమ్ హౌసెస్. చూడండి, ఇక్కడ రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. అది మహిళా మార్ట్ అంటున్నారు, కట్టిస్తున్నారంట. ఈ లైన్లోకి వెళ్తే అక్కడక్కడ డబల్ బెడ్రూమ్ హౌసెస్లో ఉన్నారండి. వాళ్ళకి వాటర్ ఎలా అనేది 3 డేస్కి ఒకసారి ట్యాంకర్తో వాటర్ అనేది వీళ్ళకి వదులుతున్నారంట అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే చాలామంది టౌన్లో రెంటులు కట్టుకోలేక వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము కూడా ఎదురు చూస్తున్నాము. అంటే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న రిపేర్స్ వీళ్ళేమీ చేయించలేదండి. అవి మనమే మన హౌస్ ఏదనేది చెక్ చేసుకొని చూసుకొని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి మనమే చేయించుకోవాలి అని అంటున్నారు. ఇంకా పవర్ సప్లై వచ్చేసి మనం మీటర్కి అమౌంట్ కట్టాలంట. 1300 అమౌంట్ కడితే పవర్ సప్లై అనేది వాళ్ళే ఇస్తారంట. ఇంకా వాటర్ అనేది ప్రాబ్లం అన్నమాట. వాటర్ వచ్చేసి 3 డేస్కి ఒకసారి ఇక్కడికే ట్యాంకర్తో వచ్చి వదులుతారంట. మనం కింద డ్రమ్ములు అవి పెట్టుకోవాలంట. ఇప్పుడు 1000 లీటర్స్ డ్రమ్స్ అలాంటివి 2 తెచ్చుకుంటే మనం కింద ఒక డ్రమ్ము పైన ఒక డ్రమ్ము పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. మోటారు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మనం పైకి వాటర్ అనేది తీసుకెళ్ళలేం కదా. కింద ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. 2nd ఫ్లోరు 3rd ఫ్లోరు అలా ఉన్న వాళ్ళకైతే వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మోటార్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ అక్కడక్కడ ఉన్నారు కదా, వాళ్ళంతా అలాగే చేస్తున్నారు. ఓకేనా? డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా వచ్చారు, అక్కడక్కడ వచ్చారు. దాదాపు ఒక 15 అంటే 15 కుటుంబాలు అలా ఉంటారంతే. ఇంకా చాలామంది చూసుకొని వెళ్తున్నారు. అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎక్కువ మంది వస్తే అందరూ రావాలని అనుకుంటున్నారు, కాకపోతే పరిస్థితి ఇది అన్నమాట. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చేసాం కదా. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ సింగిల్ బెడ్రూమ్ హౌసెస్. ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, ముందర సింగిల్ బెడ్రూమ్ హౌసెస్. అక్కడైతే చాలా ఉన్నారు, ఒక 70 కుటుంబాల వరకు ఉన్నారంట సింగిల్ బెడ్రూమ్ హౌసెస్లో. చూడండి, ఇక్కడ ఈ లైన్లో వచ్చేసి చాలామంది వచ్చేసారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా ఆ ఏరియా అంతా బాగా కళకళలాడుతుంది చూడ్డానికి, అంటే చాలామంది ఉన్నారు. చూడండి, ఇక్కడ ఎవరో ఒక ఆంటీ అదే చిన్న బంకు పెట్టుకుంది. చూడండి, అక్కడ డ్రమ్స్ అలా పెట్టుకున్నారనమాట. వాటర్ ట్యాంకులు అలా బయట పెట్టుకున్నారు. వాటర్ ట్యాంక్స్ అలా పెట్టుకుంటే అదే ట్యాంకర్ వచ్చేసి వదిలేసి వెళ్తుందంట. ఇంకా పవర్ సప్లై వచ్చేసి అది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మనకు అత్యవసరం కావాల్సింది వాటరు కరెంటే కదండి. ఇప్పుడు వచ్చేసి ఇవి డబల్ బెడ్రూమ్ హౌసెస్ అన్నమాట. వీళ్ళు రీసెంట్గానే వచ్చారంట ఇల్లు. చూడండి, అలా 1000 లీటర్ ట్యాంక్ అది పెట్టుకున్నారు. వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి అలా వాళ్ళు పైపు సెట్ చేసుకున్నారు, పైప్ అలా సెట్ చేసుకున్నారు. ఎందుకంటే పైన ఒక ట్యాంక్ కింద ఒక ట్యాంక్ పెట్టుకొని దానికి పైపు సెట్ చేసుకున్నారు. పైన ఆ ట్యాంకులో వాటర్ అయిపోయినప్పుడు మోటార్తో ఆన్ చేసుకొని ఈ ట్యాంకుల నీళ్ళు పైకి వెళ్తాయి కదా, అలా సెట్ చేసుకున్నారు. వీళ్ళు రీసెంట్గానే వచ్చారంట. వీడియో తీయలేదండి వీళ్ళది, ఎందుకంటే వాళ్ళు అప్పుడే వచ్చారు, అంతా సర్దుకుంటున్నారు, అందుకు ఇది వీడియో తీయలేదు. వీళ్ళ రిలేటివే ఇంకా పైన కదా వాళ్ళ సిస్టర్ ఉంది, వాళ్ళ ఇంటి వీడియో తీశాను. వీళ్ళు బాగా లోపల కబోర్డ్స్ అవన్నీ చేయించుకున్నారండి, ఇంకా నీట్గా చేయించుకున్నారు. సరేనా? స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి, ఈజీగా, ఏమంత ఇరుకుగా అయితే లేవు.
స్టెప్స్ బాగానే ఉన్నాయి. ఇది ఇంకొక లైన్ అనమాట, వాళ్ళ సిస్టర్ వాళ్ళ హౌస్ అని చెప్పాను కదా అదే. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి వీళ్ళు కూడా ఒక 10 days అయింది అని చెప్పారు, వచ్చారంట వీళ్ళు చూడండి అక్కడ డోర్స్కి గ్రిల్స్ పెట్టుకున్నారు, అంటే దొంగలు పడకుండా అట్లా పెట్టుకున్నారంట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. గ్రిల్స్ పెట్టి చూడండి, ఇక్కడ కూడా వీళ్ళు బాగా రిపేర్ చేయించుకున్నారండి. అంటే వాళ్ళకు స్తోమతను బట్టి, మనకి ఎక్కువ డబ్బు ఉందనుకో చేయించుకోవచ్చు, లేకుంటే చేయించుకోలేము కదా. వీళ్ళు బాగానే చేయించుకున్నారు. చూడండి, వీళ్ళు గ్రిల్స్ పెట్టించుకున్నారు. ఈ డోర్ కూడా మార్పించారు. మనకి ఇచ్చిన డోర్ ఇలా ఉండదండి. మనం ఎంటర్ అయితేనే ఇక్కడ హాల్ అన్నమాట. హాల్లో కూడా వీళ్ళు గ్రిల్స్ పెట్టించుకున్నారు. సారీ హాల్లో కూడా కప్బోర్డ్స్ పెట్టించుకున్నారు. సింపుల్గా అలా సెట్ చేసుకున్నారు. ఒక సైడ్ బీరువా పెట్టుకున్నారు. ఇక్కడ కర్టన్ వేసుకున్నారు, అంటే పక్కనే వంట రూమ్ ఉంది. చూడండి, వీళ్ళకి వంట రూమ్ కూడా కొద్దిగా బాగానే స్పేస్ వచ్చింది. వంట రూమ్లో కూడా కప్బోర్డ్స్ పెట్టించుకున్నారు. బాగా నీట్గా ఉంది కదా. ఇక్కడ దేవుని గుడి అంట పెట్టించుకున్నారు. చూడండి, ఇలా వెళ్తే ఇక్కడ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసుకున్నారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్లో కూడా పెయింటింగ్ వేసుకున్నారు. ఇక్కడ కూడా కప్బోర్డ్స్ పెట్టించుకున్నారు. చాలా బాగుంది. చూడండి, అంటే వీళ్ళు అన్నింటికి డోర్స్ మార్పించారు అనమాట. అంటే బెడ్రూమ్స్కి 2 doors ఉంటాయి, మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది. ఆ డోర్స్ అన్నీ కూడా వీళ్ళు చేంజ్ చేసుకున్నారంట. వీడియో తీసేటప్పుడు పవర్ పోయిందండి, అందుకు. ఓకేనా. ఇంకా ఇటు సైడ్ వస్తే ఇది ఇంకొక బెడ్రూమ్. వీళ్ళు నీట్గా పెయింటింగ్ వేసుకొని బాగా సెట్ చేసుకున్నారు. హౌస్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా. ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ సైడ్కి కారిడార్ ఉంది, అక్కడ ఒక డోర్ ఉంది, కారిడార్ ఉంది. కొద్దిగా ప్లేస్ అనమాట, మనం కొద్దిగా అక్కడ రిలీఫ్ అవ్వడానికి అట్లా కొద్దిగా స్పేస్ ఉంది. బయట బాగుందన్నమాట. కాకపోతే ఇక్కడ గ్రిల్స్ అనేది కొద్దిగా ఉంటాయి. వీళ్ళ గ్రిల్స్ మొత్తం పెట్టించుకున్నారు. కారిడార్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా గ్రిల్స్ అంతా మొత్తం పెట్టుకున్నారు. చిన్న చిన్న మొక్కలు వేసుకున్నారు. బాగుంది కదా. ఇది వచ్చేసి హాల్లో టీవీ సెట్ చేసుకున్నారు. ఇది రూమ్ బయట అన్నమాట. ఒక సైడ్కి అన్ని ఫ్లవర్స్ సెట్ చేసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.